మన పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో, మనం వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తామో, మనం వాళ్ళకి ఎంత సెక్యూర్ని కల్పిస్తామో మన అటాచ్మెంట్స్ ద్వారా, దాన్ని బట్టే వాళ్ళు ప్రపంచాన్ని భయం లేకుండా, ఫియర్ లేకుండా ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ప్రపంచం అంతా తిరిగి వచ్చినా, బయట ఎక్కడ తిరిగినా నేనేం చేసినా నా పేరెంట్స్ నా సైడ్ ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ పెరిగిందనుకోండి, పిల్లలు ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారు, సెక్యూర్గా ఉండగలుగుతారు, భయం లేకుండా ఎదుర్కోగలుగుతారు ఏవైనా. అయితే ఈ సెక్యూర్ అటాచ్మెంట్ పేరెంట్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, పిల్లల్ని మనం జడ్జి చేయకూడదు అన్నమాట. ఏడుస్తున్నారంటే వదిలేయకూడదు, ఇగ్నోర్ చేయకూడదు, రెస్పాండ్ అవ్వాలి, ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని. కాబట్టి పేరెంటింగ్గా మనం మన పిల్లల్ని సెక్యూర్ అటాచ్మెంట్ కలిగి ఉండాలి అంటే ఇక్కడ కాన్ఫిడెంట్గా ప్రెజెన్స్ ఉండాలన్నమాట. మనం పిల్లలకి ఎప్పుడు ప్రెజెన్స్ ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఎమోషనల్ అవైలబిలిటీ, ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండాలి. పిల్లలు మనం ఏది చెప్పినా జడ్జి చేయకుండా వింటూ ఉండాలి, జడ్జి చేయకుండా వినాలి, లిజనింగ్ వితౌట్ జడ్జిమెంట్. అలాగే పిల్లల్ని మనం ఏం చేసినా మనం జడ్జిమెంట్ లేకుండా వాళ్ళు చెప్పింది వింటూ ఉంటే పిల్లలు మనకి ఎక్కువ సెక్యూర్ అటాచ్మెంట్తో ఉండి, ఎక్కడ ఏం జరిగినా మనతో షేర్ చేసుకోవడానికి, మనతో పంచుకోవడానికి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఎదురైనా పేరెంట్స్తో షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు భయపడకుండా మనతో ఫ్రీగా కనెక్ట్ అయి ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ పిల్లలతో టైం ఎంత ఎక్కువ గడిపామనేది కాదు, క్వాలిటీ ఆఫ్ టైం ఎలా స్పెండ్ చేసాము పిల్లలతో అన్నదే ముఖ్యం అన్నమాట. కాబట్టి సెక్యూర్ అటాచ్మెంట్ బిల్డ్ చేయాలంటే పేరెంట్స్గా మనం వాళ్ళకి ప్రెజెన్స్ ముఖ్యం, ఎమోషనల్ అవైలబిలిటీ ముఖ్యం, లిజనింగ్ వితౌట్ జడ్జిమెంట్ ముఖ్యం అన్నమాట. కాబట్టి పిల్లల్ని సెక్యూర్ అటాచ్మెంట్తో పెంచితే ప్రపంచంలో భయం లేకుండా ఎక్కడికి వెళ్ళైనా ఏమైనా సాధించగలిగే కాన్ఫిడెంట్ పిల్లలు బిల్డ్ చేయొచ్చు అన్నమాట.